చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ జన్మించామరోసారి జీవించా నిన్నే కోరి సిగిదిగి వచ్చాని దారి నందా సంధించా నీపై కోరి సాధించా సరాసరి సరసకు వచ్చాల కాల నందా చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ నా భార్యని జీవితాంతమత్తా అని పిలిచే అదృష్టం అలకనందకి కల్పించడానికి వచ్చాం. పంతులు గారు, మా గురువులు వేరే ఉన్నా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో తెలుసా? మీరు ముహూర్తం పెడితే మా మామయ్య గారికి నచ్చుతుందని. ఓ అద్భుతమైన ముహూర్తం పెట్టండి. అమ్మాయి జాతకం ప్రకారం ఆ బదరీ క్షేత్రం పునఃప్రారంభోత్సవమైన వైశాఖ శుద్ధ షష్ఠి రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ ముహూర్తం మీ మామయ్య గారికి అసలు ఇష్టముండదు. ఏం? ఆ ముహూర్తానికి జరగాల్సిన ఆయన కూతురు పెళ్లి జరగలేదని. ఏం పర్లేదు, నా పెళ్లి జరగని ముహూర్తంలో అలకనంద పెళ్లి జరుగుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషిస్తారు. అదే ముహూర్తం ఫైనల్ చేయండి. నా కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా నాన్న? నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి అలకనంద మనసులో ఉన్న ఆ బద్రిని చంపేశాడు. బెనారస్ నుంచి బంగారంతో నేసుకొచ్చిన ₹1,00,00,000 చీర నా కోడల కోసం తెచ్చాను నాన్న. నా మేను కోడలు మనసు మార్చి నిశ్చితార్థానికి తీసుకురా. ప్రతిరోజు రక్తపు కూడు తినే వీణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను నరికి పారేయమని నా కొడుక్కి చెప్పాను. కానీ నీ అన్న ఏమన్నాడో తెలుసా? నా చెల్లెలి మనసు, నా చెల్లెలి ఇష్టం అంటూ నన్ను ఆపాడు. అంత గొప్ప మనసున్న నీ అన్న కూతురి మనసు తెలుసుకోకుండా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేస్తావా? మనిషివేనా నువ్వు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే జరగదు. అమ్మా, నీ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదన్నావుగా, అందుకే కంఠం కోసేసా. పంతులు గారు, ముహూర్తం మా మామయ్య గారికి ఇష్టమైంది. ఫిక్స్. తల దించుకుంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? తల దించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదయ్యా. ఆడెప్పుడు ఆయన ముందు తలెత్తి నిలబడి. ఆపవయ్యా! భగవంతుడంటే ఇష్టం లేని అమ్మాయి బద్రీనాథ్ వస్తే ఆలయాన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడంటే ప్రేమ లేకుండానే తిరిగాడా? గుడి మూసేసే ముందు వాళ్ళొచ్చి అమ్మాయిని తీసుకెళ్తుంటే గురువుగారి ముందే అలకనందా అలకనందా అని అరిచాడంటే ప్రేమ లేకుండానే అరిచాడా? ప్రేమించాడు కాబట్టి అరిచాడు, ప్రేమించాడు కాబట్టి తలదించుకున్నాడు. స్లీన్ చేసిన తప్పేంటో తెలుసా? నీ కులం గోత్రం చూడకుండా నీకు యజ్ఞోపవేతం వేయటం, ఎంతో మంది శిష్యులున్న అందరినీ కాదని ఈ తక్షశిలకి నిన్నే వారసుని చెయ్యాలనుకోవడం. తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇక్కడి నుంచి. నేను నిజంగా ఈ తప్పు చేయలేదు గురుజీ, నన్ను నమ్మండి. ఎవరినో నమ్మించడానికి నీ ప్రాణాలు విడిపించుకుంటావేంట్రా? ఆగరా, నీకు అన్ని నేర్పిన ఆయన అబద్ధం ఆడటం మాత్రం నేర్పలేదని చెప్పరా? గురుజీ, ఆ బద్రీనాథుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటిదాకా
నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఇక మీదట ప్రేమించను కూడా. మీకు ఇష్టం లేని పని, మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వు, దాన్ని నిలబెట్టు. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే పేట నుంచి 2 ఆవులు, 1 లేక తోడ వచ్చినాయి. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. छोटा मोटा बेटा बेटा पेटा से आ गया। 25 साल से एक वुमन भी नहीं आ गया, ऊपर आ गया। बेटा बेटा ఏవండి, ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గాని వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్ట్. ఫీలింగ్స్ ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు చావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన అలాంటి వాడి కాదు. 500 ఏళ్ళ? ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్ లో 50 లక్షలు. తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతిగా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పెట్రోలం అంత మాత్రం తెలుసుకోదా ఏంటి? సూపర్ రా. కానీ స్వామి, మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవో జీ, ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి ఆడుతూ ఫోటోలు. మరి అదే, బాల గాంధీతో చుక్కే, బాల తెరీసాతో చుక్కే, బాల నెహ్రూతో చుక్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. అమ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదంటే. ఈయనకే ఎంత షాక్ అవుతున్నారు? ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్స్? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకటాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ, ఎవరండి ఆయన? బ్యాటింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి, మేము ఆయన చూడొచ్చండి? చూడటం ఏంటి, మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నాన్న బతికేద్దాం నాన్న. నువ్వు కొంచెం గట్టిగా ఉంటారా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదవాళ్ళందరికీ ఫ్రీ. నాన్న ఫ్రీ అంటే నాన్న బతికేద్దాం నాన్న. ఫ్రీ అయితే బతికేద్దాం. బాబు, ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం. ప్లీజ్. థ్యాంక్స్.
ఎందుకురా ఎందుకురా ఈ అమ్మాయిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు? వీళ్ళ తాతయ్య చంపినప్పుడే ఈ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి, ఎలా ఉన్నావు? బద్రి, ఎలా ఉన్నావు? మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుణ్ణి బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించిన ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కు చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుంటాను. ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది.